శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారంలో ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. ఎందుకంటే 12th హౌస్ లార్డ్ సెకండ్ భావంలో ఉన్నాడు. అంటే డబ్బులు వస్తాయి, ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు. అంతేకాకుండా 12th హౌస్ లార్డ్ సెకండ్ హౌస్లో ఉన్నాడంటే విదేశీ పర్యటన చేస్తారు. మీరు 19, 20 తారీఖుల్లో విదేశీ పర్యటన ఉంటుంది. అలా మీరు ప్రోగ్రామ్స్ ఇస్తారు చూస్తారా, ఎక్కువగా పాటలు పాడడము, మీ యాంకరింగు ద్వారా విదేశాలకు వెళ్ళడము, అక్కడ ధనం ఖర్చు చేసుకోవడము, అక్కడ మీకు ధనం రావడం జరుగుతుందండి. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. కేతువులకి గురుదృష్టి 19th and 20th చాలా బాగుంది. మీకు రావాల్సిన సొమ్ములు బాకీలు అన్నీ వచ్చేస్తాయి. షార్ట్ జర్నీస్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. అలాగే సింహరాశి వాళ్ళకి చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీ తల్లిగారి యొక్క ప్రేమ అభిమానాలు మీకు ఎక్కువ నిండుగా ఉంటాయి. ఆవిడ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. విద్యలో బాగా రాణిస్తారు. సంగీతం అంటే బాగా ఇష్టం మీకు. సంగీత సాధన బాగా చేస్తుంటారు మీరు. అంతేకాకుండా బంగారాభరణాలు, వాహనాలు, గృహ సౌఖ్యము ఇవన్నీ మీకు ఉండడానికి అవకాశం ఉంది. పంచమస్థానంలో బుధుడు ఉండడం వలన పుత్రికా సంతాన యోగము బాగా ఉంది. అలాగే బుద్ధి బలంతో వ్యాపారంలో బాగా రాణిస్తారు మీరు. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బుధుడు కారకత్వం కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా యోగింపు ఉంటుంది. సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, యాక్టింగ్లో కానీ మీకు ఉంటాయి కదా కళారంగం, వాటిలో మీరు బాగా సాధిస్తారండి. ముఖ్యంగా మీరు స్టాక్ మార్కెట్లో బాగా సంపాదన ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. 6వ భావంలో రవి, మీరు రాష్ట్రాధిపతి 6వ భావంలో ఉన్నాడండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పదవులు ఇస్తుంటాడు. అంతేకాకుండా ఈ రవి ప్రభావం వలన మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో బాగా సక్సెస్ అవ్వడము, గవర్నమెంట్ ప్రొవిజన్లో, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, గవర్నమెంట్ ప్రొవిజన్ అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం కోసము చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావడం జరుగుతుంది. ఈ రవికి మంచి ఫలితాలు రావాలంటే మనం మాఘమాసంలో అరుణపారణం చేస్తున్నామండి. అంటే 4వ తారీఖు, ఫిబ్రవరి 4వ తారీఖుని 2025ని మరింత మంచి ఫలితాలు, అంటే పొలిటికల్ రంగంలో కూడా డెవలప్మెంట్స్ ఇవన్నీ, అంటే కొన్ని లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ లేకుండా మంచి బాగా జరగాలని చెప్పి మేము అరుణపారణం చేస్తున్నాము. మీరు కూడా పాల్గొనండి. చాలా తక్కువ రసంతో ఉంటుంది. నేను ఒక వీడియో కూడా చేస్తున్నాము, ఆ వీడియో చూడండి. అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. పైగా సప్తమస్థానంలో శనిశుక్రులు తప్పు కదా. భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, చెడు అలవాట్లు, చెడు స్నేహితులు, చెడు భావాలు ఇవన్నీ ఉంటాయి. అందరికీ కాదండి, కొంతమందికి ఉండడానికి అవకాశం ఉంది. పైగా శనిశుక్ల వలన వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. కాకపోతే అంటే లేటుగా అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా సప్తమస్థానంలో శనిశుక్రుల యొక్క దోషము, అష్టమస్థానంలో ఉన్న యొక్క రాహు దోషం మీకు ఉన్నాయండి. రవి బాగా బలంగా ఉన్నాడు. అష్టమస్థానంలో రాహు అంటే ఏం చేస్తాడు, శరీరంలో శ్రమ, అధికంగా కష్టపడిపోవడము, మానసిక వ్యధ కొన్ని ఉంటాయి కదా, హెల్త్ ప్రాబ్లమ్స్, నీటిలో మునిగిపోవడంలో ఉంటాయి. అవన్నీ మీకు అందరికీ ఏం కాదండి. గురుబలం ఉంది మీకు. ఏదైనా మీకు దశమంలో గురుడు అద్భుతంగా ఉన్నాడు. మీ వ్యాపారాభివృద్ధి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే అకౌంట్స్ సంబంధించిన వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్కి, అడ్వకేట్స్కి గురు ప్రభావం ఉండాలి. దశమంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు చాలా మంచి యోగాలను ఇస్తారని, అందులో గురుడు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. అంతేకాకుండా మీ ఉద్యోగ భద్రత, ఆడవాళ్ళకి చెప్తానండి, ఉద్యోగ భద్రత ఎక్కువ ఉంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అంటారు కదా, వాళ్ళకి గురుబలం చాలా బాగుంది. కాబట్టి ఉద్యోగ భద్రత, ఉద్యోగాలు పోతాయనే భయమో ఏం లేదు. 9th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్ కుజుడు, నక్షత్ర రాజకారకుడు బలంగా ఉన్నాడు. విదేశ పర్యటన చేస్తారు ఈ వారంలో. మీ జాతకాల రీత్యా 19, 20 తారీఖుల్లో మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనం కూడా బాగా ఖర్చు పెడతారండి. మీ నాన్నగారికి మీరు బర్డెన్గా ఉంటారంటే మీ నాన్నగారికి మీరు ఎక్కువ పెట్టిస్తుంటారు. ఇది కారణం ఏంటి, మీ చదువు రీత్యా అంతే కదా, మీ ఉద్యోగాల రీత్యా ఏదో ఉంటుంది కదా. మీకోసమని మీ నాన్నగారు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. ధనము ఖర్చు పెడుతుంటారు. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అంతకంత రెట్టింపు వస్తుంది. విదేశాల్లో మీకు విద్యలో బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ సింహరాశి వాళ్ళకి గురుబలం నిండుగా ఉంది. మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. అన్ని రంగాలను ముందంజలో ఉంటారు. ఇప్పుడు 12 రాశుల వాళ్ళకి, ప్రతి రాశి వాళ్ళకి రెమెడీస్ అని ఉంటాయండి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాం అనమాట.
ఈ ప్రతి రాశి వాళ్ళు కూడా ముఖ్యంగా శని శుక్రుల కాంబినేషను, అలాగే రాహు ప్రభావం సరిగ్గా లేకపోవడం వలన, రవి కూడా సరిగ్గా లేకపోవడం వలన మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలంటే ముఖ్యంగా మీరు అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడము, అలాగే శనీశ్వరునికి సంబంధించినటువంటి తైలాభిషేకాలు చేసుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు ఇవన్నీ చేయించుకోవడం వలన శని శుక్రుల వలన వచ్చే దోషాలు బాగా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా అది చాలా చేయించుకోవడం మీ ఇంట్లోనే మీ దగ్గర ఉన్న పండితులతో చేయించుకోండి. ముఖ్యంగా సూర్య భగవానుడు మీకు చాలామందికి మంచి పొజిషన్ లేడు అన్ని రాశుల వాళ్ళకి. సో నేను చెప్పదగ్గ సూచన ఏంటంటే మన రాబోయే కాలంలో అంటే వచ్చే నెల మాఘమాసంలో రథసప్తమి రోజు మంగళవారం 4వ తారీఖుని మన ఆది ఆస్ట్రాలజీ తరపున అరుణ పారణమని చేస్తున్నామండి. అంటే సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఆ సూర్యభగవానుడు అందరికీ అంటే ఆరోగ్యం ఇవ్వడంలోనూ, సకాలంలో అందరికీ పెళ్ళిళ్ళు అవ్వడంలోనూ, సత్సంతాన యోగం కలగడంలోనూ, గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా ఉన్నతంగా రాణించడంలోనూ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలోనూ, అలాగే రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడంలోనూ, ఈ లా రిలేటెడ్ కొన్ని కోర్టు కేసులకు సంబంధించిన వాటిలో పరిష్కారం ఉండేట్టుగాను అలా అనేక రకాలుగా సూర్యభగవానుడు ఈ యొక్క చేయడం వలన అన్నపారణం చేస్తున్నాము, వేద పండితులు చేస్తున్నాము. అలా చేయడం వలన మొత్తం జనములు రావడం కాకుండా సూర్యలోకంచ గచ్చతి, సూర్యలోకాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మంచి మంచి లోకాలకు వెళ్తామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలంలో ఈ జనములో కూడా ఈ సూర్యుని వలన వచ్చే దోషాలు పోవడం కాకుండా సూర్యభగవాన్ నమస్కారపీడు కాబట్టి ఆయన యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి కాబట్టి ఆయన గ్రహరాజు కాబట్టి పైగా ఈ మనం చేసే రథసప్తమి పూట చాలా పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి సూర్యభగవానికి అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజునే అరుణ పారాయణం చేస్తున్నాం. మీరు చాలా తక్కువ రుసుము ఉంటుందండి, 1016 ఉంటుంది. మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే చాలు, మా కింద నంబర్లు ఇస్తాం. మనం ఇంకో వీడియో కూడా చేస్తున్నాను, తప్పకుండా చేయించుకోండి. దోషాలన్నీ పరిహారం అవుతాయి. ప్రతి రాశి వాళ్ళు ఇది మీరు చేయించుకోండి. చాలా తక్కువ రుసుమే. 50 మంది అయితే 50 మంది కంటే మేము ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు. ఇవన్నీ కూడా మేము వీడియో షూట్ చేసి అందరికీ పంపిస్తాం. పర్సనల్గా అటెండ్ అవ్వడానికి కుదరకపోవచ్చు. కొంతమంది ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయారు. సో మీరు కూడా తప్పకుండా చేయించుకోండి. మనం చక్కటి ఫలితాలు పొందుదురు కానీ. సో సూర్యభగవానికి ఆశీస్సులు మీ ఇంటి మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎప్పుడు ఉండాలని, మీరు ఎప్పుడు ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.